అక్కడ జరుగుతున్న యుద్ధం ధర్మం కోసం సాగే కురుక్షేత్రం కాదు, ఆధిపత్యం కోసం సాగుతున్న ప్రతీకార సమరం. ఇద్దరు నేతల పంతానికి ఏ ఇల్లు అగ్నిగుండమవుతుందో తెలియదు, ఏ తల్లి కొడుకు బలవుతాడో తెలియదు, ఎన్ని గుండెలు బలవుతున్నాయో తెలియదు. ఒకవైపు ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటూనే మరోవైపు ఫ్యాక్షన్ రంకులేస్తుంటారు. ఊరి కోసం ఊరేగింపులు చేస్తూ నెత్తుటి కన్నీళ్లకు కారణం అవుతారు. గాంధేయ మార్గం అని గొప్పలు చెప్పుకుంటూ అదే మహాత్ముడి విగ్రహం సాక్షిగా రాళ్లదాళ్లకు దిగుతుంటారు. ఊరి జనానికి ప్రాణభయంతో నిద్ర కరువవుతుంటే ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్లో కాకీలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఇంతకీ ఎక్కడుంది ఇంత అలజడి? అక్కడ ప్రజలకు ప్రశాంతత దొరికేది ఎప్పుడు? స్వార్థం, అహంకారంతో యుద్ధాలు వస్తాయని, వీటిని నివారించకపోతే మానవాళికే ముప్పు వాటిల్లుతుందని మేధావులు మొదట్నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ తాడిపత్రి ప్రాంతం అలాంటి యుద్ధాన్ని కొన్ని దశాబ్దాలుగా కళ్లారా చూస్తోంది. కంటి మీద కునుకు లేకుండా గడుపుతోంది. ఇక్కడ జరిగే యుద్ధం రాజ్యాల కోసం కాదు, సంపద కోసం, అంతకంటే కాదు, కేవలం ఆధిపత్యం కోసం, పంతం కోసం జరుగుతున్న ఈ యుద్ధం ఎంత వినాశనం సృష్టించిందో తాడిపత్రి ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. 5-6 దశాబ్దాల క్రితం తాడిపత్రి అనే ప్రాంతం ప్రశాంతతకు పుట్టినిల్లు. పెన్నా నది ఒడ్డున బుగ్గ రామలింగేశ్వరుడు, చింతల వెంకటరమణ స్వామి కొలువుదీరిన ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత కదా ఉట్టిపడేది. ఎటు చూసినా పచ్చని పంటలు కనిపించేవి. కానీ కేవలం 2 కుటుంబాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు నేటికి రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఫ్యాక్షన్గా రూపాంతరం చెంది ఆ తర్వాత రాజకీయ కక్షలకు దారితీసింది. అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి, పెద్దారెడ్డి సోదరుడు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి మధ్య వైరం నడిచింది. తాడిపత్రి మీద ఆధిపత్యం కోసం 2 వర్గాల మధ్య ఘర్షణలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది బలయ్యారు. 2005లో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కూడా దారుణ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వారు కొనసాగుతూ వచ్చింది. ఫ్యాక్షన్ మంటలకు మరింత ఆజ్యం పోసినట్లు వీరి గొడవలకు రాజకీయాలు తోడయ్యాయి. 2019 ఎన్నికల వరకు జేసీ కుటుంబం వరుస విజయాలు సాధిస్తూ వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పోటీ చేయకుండా వారి కుమారులను బరిలోకి దింపారు. కానీ ఆ ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్నుంచి జేసీ వర్గానికి ఎదురుదెబ్బలు ప్రారంభమయ్యాయి. అప్పటిదాకా వర్గాల మధ్య జరుగుతున్న పోర్లో జేసీ వర్గానిదే పైచేయి అవుతూ వచ్చింది. కానీ పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక రివర్స్ అటాక్ ప్రారంభించారు. ట్రావెల్స్ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలైన క్రమంలో జేసీ రెచ్చగొట్టారంటూ అటునుంచి అటే మళ్లీ జైలుకు పంపారు. ఇక అప్పట్నుంచి జేసీ కూడా వెనక్కి తగ్గకుండా పెద్దారెడ్డిపై అంతే దూకుడుతో ముందుకు సాగారు. ఈ క్రమంలో తన భార్యపై సోషల్ మీడియాలో జేసీ అనుచరులు పోస్టులు పెట్టడంపై పెద్దారెడ్డి ఆగ్రహించారు. ఆయన ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకు వెళ్లారు. అక్కడ జేసీ అనుచరులపై దాడి చేశారు. ఆ సమయంలో జేసీ ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రాజకీయ ప్రత్యర్థి తన ఇంటికొచ్చి తొడలు కొట్టడంతో జేసీ దూకుడు మరింత పెంచారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తన పట్టును నిలబెట్టుకున్నారు. పెద్దారెడ్డి చేసే ప్రతి పనికి జేసీ అడ్డుపడటం, చాలాసార్లు నిరసనకు దిగటంతో సుమారు 94 కేసులు నమోదయ్యాయి. ఇక 2024 ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య రణరంగం సాగింది. కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవటంతో ఈసారి జేసీ ప్రభాకర్ రెడ్డిదే పైచేయిగా మారింది. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అన్నట్లు కక్ష సాధింపులు షురూ అయ్యాయి. దాదాపు 1.5 సంవత్సరం పాటు పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వకుండా జేసీ కుటుంబం కట్టడి చేసింది. పెద్దారెడ్డి చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోలీసు భద్రతతో తాడిపత్రిలోకి అడుగుపెట్టారు. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వచ్చినా ఏ కార్యక్రమం చేయనివ్వకుండా జేసీ అడ్డుకుంటూ వస్తున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ పేరుతో పెద్దారెడ్డిని 2 ఏళ్లుగా నిలవరిస్తూనే వచ్చారు. పెద్దవడుగూరులో వైసీపీ నేత ఇంటి దగ్గరికి జేసీ అనుచరులు సుమారు 50 వాహనాల్లో వెళ్లి నిరసనకు దిగారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలను నామినేషన్ వెయ్యనివ్వమని పోలీసులతోనే రిగ్గింగ్ చేయిస్తామంటూ జేసీ తొడగొట్టారు. ఆ తర్వాత వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో పెద్దారెడ్డి చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకుని ఆయన్ని అనంతపురం తరలించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అదే రోజు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేసి రోడ్డుపైనే స్నానం చేసి నిరసన తెలిపారు. దీంతో పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేశారు. అదే రోజు పెద్దారెడ్డి కూడా ఎస్పీ ఆఫీస్ దగ్గరకొచ్చి ఆందోళనకు దిగారు.
పోలీస్ స్టేషన్ సమీపంలోనే వైసీపీ నేత కేశవరెడ్డిపై జేసీ అనుచరులు దాడితో తాడిపత్రి రాజకీయం మరింత హీటెక్కింది. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరగటంతో వైసీపీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి తాడిపత్రిలోని గాంధీ విగ్రహం దగ్గర సామూహిక దీక్ష చేస్తామని హెచ్చరించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా వైసీపీ నేతలు దీక్షకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాడిపత్రిలో పెద్దారెడ్డిని, అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డిని, విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో నిన్నటిదాకా తాడిపత్రిలో కనిపించిన ఉద్రిక్త పరిస్థితులు అనంతపురం జిల్లా కేంద్రాన్ని కూడా పాకాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు గతంలో జరిగిన పరిణామాలు గుర్తుకు రావటం లేదా అంటూ వీడియోలు వేసి మరీ చూపించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాను వైసీపీకి వ్యతిరేకం కాదని, పెద్దారెడ్డితోనే తన శత్రుత్వమని జేసీ కుండబద్దలు కొట్టారు. పెద్దారెడ్డికి ఎవరు మద్దతిచ్చినా వారు కూడా తనకు శత్రువేనని జేసీ చెబుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్యను కూడా జేసీ టార్గెట్ చేస్తున్నారు. ఒకరు చేశారని మరొకరు ప్రతీకారం తీర్చుకుంటూ పోతే దీనికి ముగింపు అనేది ఉండదని తాడిపత్రి వాసులు అభిప్రాయపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి పెద్దారెడ్డి వెళ్లటం ఇప్పటికీ ఆయనకు మైనస్గానే మిగిలిపోయింది. అదే సమయంలో పెద్దారెడ్డిని ఊళ్ళోకి రానివ్వకుండా, ఏ కార్యక్రమాలు చేయనీయకుండా జేసీ వర్గం అడ్డుకోవటంపైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, కేవలం తన వ్యక్తిగత అంశమని జేసీ చెబుతూ వస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కేవలం పెద్దారెడ్డిని మాత్రమే టార్గెట్ చేయటం వెనుక బలమైన కారణం ఉంది. రాయలసీమలో ఒకప్పుడు నడిచిన ఫ్యాక్షన్ రాజకీయాలే దీనికి కారణమని చెబుతున్నారు. దశాబ్దాల క్రితం జేసీ కుటుంబానికి, కేతిరెడ్డి కుటుంబానికి మధ్య ఫ్యాక్షన్ గొడవల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి సోదరుడు సూర్యనారాయణ రెడ్డి హత్య తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దల సమక్షంలో కొన్ని ఒప్పందాలు జరిగాయని, ఆ ప్రకారం ఒకరి నియోజకవర్గాల్లో ఒకరు జోక్యం చేసుకోవద్దని అవగాహనకు వచ్చారని చెబుతారు. జేసీ బ్రదర్స్ తాడిపత్రి నియోజకవర్గానికే పరిమితం కావాలి. అదే సమయంలో కేతిరెడ్డి కుటుంబం ధర్మవరం లేదా అనంతపురం రూరల్ రాజకీయాలు చూసుకోవాలి తప్ప తాడిపత్రి సరిహద్దుల్లోకి రాకూడదనేది ఇరు వర్గాల ఓ ఒప్పందానికి వచ్చాయనే ప్రచారం ఉంది. అయితే 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలవడంతో దశాబ్దాల నాటి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయింది. సొంత గడ్డపై దశాబ్దాలుగా పాటిస్తున్న రాజకీయ సరిహద్దుల నియమాన్ని పెద్దారెడ్డి బ్రేక్ చేశారనే కసి, కోపం జేసీ ప్రభాకర్ రెడ్డిలో బలంగా నాటుకుపోయింది. పెద్దారెడ్డితో వైరం పూర్తిగా వ్యక్తిగతమని జేసీ చెబుతున్నా వైసీపీ నాయకత్వం మాత్రం పెద్దారెడ్డికి పూర్తిగా మద్దతిస్తోంది. తాడిపత్రి వ్యవహారాల్లో ఆయనకు అండగా నిలుస్తోంది. తాడిపత్రిలో వైసీపీ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకుంటే మాత్రం తాము ఒప్పుకోమంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. తాడిపత్రి నేతలిద్దరూ ఊరు కోసమే పోరాడుతున్నామని చెబుతున్నా ఊరిని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూనే పీకలు తెగుతాయన్నట్లు మీసాలు మెలేస్తారు. తాడిపత్రిలో విధి నిర్వహణ అంటే పోలీసులకు నిప్పుల మీద నడిచినట్లే ఉంటుంది. తాడిపత్రిలో ఎప్పుడు గొడవ జరిగినా ఇరువైపుల నేతల అనుచరులు దెబ్బలు తినాలి, కేసులు పెట్టించుకోవాలి. కానీ ఆ ఇద్దరు నేతల కుమారులు మాత్రం అక్కడ కనిపించరు. వైసీపీ ఓటమి తర్వాత పెద్దారెడ్డి కొడుకులు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇక అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఇంటి గొడవల సమయంలో కనిపించరు. జేసీ పవన్ రెడ్డి అసలు ఇలాంటి వ్యవహారాలకే దూరంగా ఉంటున్నారు. కానీ తాడిపత్రి మాత్రం ఎప్పుడూ నిప్పులు కుంపటిలా రగులుతూనే ఉంది. ఈ రావణ కాష్టానికి ముగింపు ఎప్పుడనే ప్రశ్న ఇప్పుడు తాడిపత్రి ప్రజలను వేధిస్తోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందేనా అని తాడిపత్రి ప్రజలు తలపట్టుకుంటున్నారు.